నరసింగరావు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఉన్నారు, అలానే గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో వీళ్ళిద్దరితో మాట్లాడదాం అసలు ఈ వార్తల పట్ల అసలు జరుగుతున్నటువంటి చర్చ ఏంటి. సో ముందుగా బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరసింగరావు ఉన్నారు, నరసింగరావుతో మాట్లాడదాం. సో నరసింగరావు, సో ఏంటి అసలు కవిత ఇన్ని రోజులు పార్టీలో అంటే ఆమె ఒక తెలంగాణ జాగృతి సంస్థ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఎంపీగా టికెట్ ఇచ్చారు, గెలుపొందారు. సో దేశ రాజకీయాల్లో కూడా ఆమె పార్టీ తరఫున ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో మరోవైపు 2019లో కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. సో ఓడిపోయినప్పటికీ కూడా 6 నెలల్లోనే ఆమెని కౌన్సిల్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు ఈ స్థాయిలో కవిత మదన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు తాను కాంగ్రెస్ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎస్, ఒకసారి మనం కవిత జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను కనుక ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి పార్టీలో కావచ్చు, బయట పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు జరుగుతున్నటువంటి చర్చను అబ్జర్వ్ చేసినా, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి వరుస పరిణామాలను అబ్జర్వ్ చేసినా కానీ దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం, ఒక అవగాహన ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి కవిత వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడ్డాయి. కేసీఆర్ కుటుంబానికి కవితకి మధ్యన గ్యాప్ ఏర్పడింది అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో కూడా ఆమె ప్రాధాన్యత తగ్గిపోయింది అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే స్వతహాగా ఎన్నికల తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఇంతకుముందు అన్నట్లుగా అంటే జాగృతిని పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఆనాడు సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసము ఒక రకంగా దీన్ని వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కానీ ఇలాంటి సమయంలో కవితకి జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గింది అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కవితకి పెద్దగా అవకాశాన్ని, చోటుని పార్టీ కల్పించడం లేదు. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టు అప్పుడు స్వతహాగా ఈ సాంస్కృతిక ఉద్యమాలు చేసి జాగృతి పేరిట ఇండివిజువాలిటీ సంపాదించుకున్నటువంటి కవిత దీన్ని కొంత జీర్ణించుకోలేకపోతే కవిత కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తున్నారు. సో మనం చూసాం కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు. సో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, తనను వెళ్ళగొట్టేందుకు కుట్రలు చేశారు, తన తండ్రికి లేఖ రాస్తే దాన్ని బయట పెట్టారు. సో బయట పెట్టిన వాళ్ళు ఎవరో బయట పడాలి అనేటువంటి ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేసీఆర్ బిడ్డగా తనకే ఇట్లాంటి పరిస్థితి వస్తే, తనకే ఈ స్థాయిలో అన్యాయం జరిగితే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఉదంతాన్ని, సో భాగవతాన్ని ఆమె బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇవాళ ఆమె మీడియా ప్రతినిధులతో కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆ తర్వాత కవిత మాట్లాడిన తర్వాత మరుసటి రోజు కూడా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని కామెంట్స్ చేశారు. పార్టీ లైన్ మేరీ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తప్పవు, పార్టీలో క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాటలను బహిర్గతం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో దానిపైన కవిత కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. అవి ఏం మాట్లాడారో నేను చెప్తా. సో పరోక్షంగా కేటీఆర్ ని ఉద్దేశిస్తూ ఆమె మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.